ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పోయిన వారం మీ బాబు ఇంకొక బాబు వచ్చాడా? రా చిన్న. ఎట్లా ఉన్నామమ్మా? ఏం పేరు నీ పేరు? ఆనందంగా ఉన్నావా? బాధగా ఉన్నావా? ఈయన ఎవరు? భర్త. తమ్ముడు నువ్వే కదా? ముగ్గురు కొడుకులేనా? చప్పులు కొట్టాడు, గట్టిగా చప్పులు కొట్టాడు. ఏ ఊరి మీది? కర్నూలు జిల్లా మంత్రాలయం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం. ముగ్గురు కుమారులు కదా? ఏం పని చేసుకుంటారు? నన్ను డ్రైవర్ పని చేస్తాను. డ్రైవర్ పని. ఎట్లుంది మీ భార్య ఇప్పుడు? బాగుంది, చాలా బాగుంది. చప్పులు కొట్టాను గట్టిగా. సాక్ష్యం చెప్పండి త్వరగా. చిన్న నువ్వు పోయిన వారం వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యావు కదా? ఇదిగో అమ్మ, భార్య భర్తలు ఎదురు, ఈమెకి ఏం జరిగిందో అది నేను చెప్పాను. అది మీకు ఏమి ఇప్పుడు అవసరం లేదు. అసలు ఎన్ని సంవత్సరాలు బాధపడింది అమ్మ? 1.5 సంవత్సరం. అంటే ఏమైతుంది ఆవిడకి? అంత మంచి ఎలాగో ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు, ఏమేమి ఉన్నాయని చెప్పారు. 3 ఆపరేషన్ కూడా. నేనేమన్నాను? ఆపరేషన్ వద్దులన్నానా? ఇప్పుడు మొన్న ఇక్కడ కూడా నొప్పి వచ్చింది అన్నావు కదా? ఇప్పుడు తగ్గిపోయిందా? ఆమేన్, హల్లెలూయా. చాలా ఫ్రీగా రిలాక్స్ ఉంది ఇప్పుడు మీ మమ్మీ. ముగ్గురు కుమారులు. వీడు చిన్నోడా? చిన్నోడా? మమ్మీ బాగుందా? చప్పులు కొట్టాడు గట్టిగా. ఈ కుటుంబము సంతోషంగా ఉన్నప్పుడు. ఈ బాబు నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఆమెకి ఒకటి జరిగింది, అది డిస్టర్బ్ అయిపోయింది. నువ్వు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతున్నావు కదా? ఇప్పుడు కొద్దిగా ప్రశాంతమా? చప్పులు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఆపరేషన్ 3 ఎందుకైంది? ఆపరేషన్లో కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. కడుపులో గడ్లుండవని 3 సార్లు ఆపరేషన్ చేశారు. చూడండి మీరు ఎలా వచ్చారు ఇక్కడ? ఎవరైనా చెప్పారా? టీవీలో చూసి వచ్చారు. మీ నమ్మకం మంచిగా అయిపోయిందా? నమ్ముకున్నందుకే ఎక్కువైందా? చిన్న ఎక్కువైంది. నువ్వు చాలా డీప్ గా డిప్రెషన్ లో ఉన్నావు. నేను అన్న అమ్మను ఇప్పుడు తగ్గించేత స్పాన్సర్ చేయన్నాను కదా? అసలు అప్పటికప్పుడు సంతోషం కదా? ఓకే నా ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండండి. ఆ కెమెరా అక్కడ తీయండి, చప్పులు కొట్టండి. ఓ పట్టుకోండి అమ్మా. జీసస్ పవర్, జీసస్ పవర్, జీసస్ పవర్. పట్టుకో. హాస్పిటల్లో మళ్ళీ ఆపరేషన్ అన్నారు కదమ్మా నీకు? నేనేమన్నాను? ఆపరేషన్ వద్దు తల్లి, నేను బాగు చేస్తాను అన్నాను కదా? నమ్మకం వచ్చేసిందా? అందుకే మీరు అందరూ వచ్చినట్టున్నారు కదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసుక్రీస్తు నామములో ఆమేన్. మహిమ. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. ఒక కుంటి మనిషి 6 నెలల మట్టి రాలి వచ్చింది ఆమె 6 నెలలుగా మాట పడిపోయింది, కాళ్ళు పడిపోయినాయి, మాట పడిపోయినాయి. ఇప్పుడు వచ్చేసినాయి కదా కాళ్ళు, మాట. అది చప్పలు కొట్టండి. హల్లెలూయా. చప్పలు కొట్టండి. అన్నం తినటానికి లేదు కదా? ఏం పేరు నీ పేరు? మాట రాలేదండి, మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేసిందా? ఫస్ట్ రోజు మాట వచ్చేసిందా? ఇంకేమొచ్చింది? కాళ్ళు వచ్చినాయి. మాట పడిపోయి ఎంతకాలం అయింది? మాట పడిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు మాట్లేదు. తర్వాత కాళ్ళు పడిపోయింది. కాళ్ళు కూడా పడిపోయింది. అంటే కాళ్ళు పడిపోయాక మాట పడిపోయిందా? ఓకే. కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, మాటలు పడిపోయి మాట పడిపోయింది. నడిచేదానికి రాలేదు. పాపం ఇద్దరు ఎంతో మంది మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కూర్చుంటా కూడా శక్తి లేదు కదా ఫస్ట్ రోజు నీకు? లేదు, కూర్చుంటా కూడా శక్తి లేదండి. లేదు. కాళ్ళు పడిపోయినాక మాట పడిపోయింది కదా? అదే హాస్పిటల్కి వెళ్తే మనం ఎన్ని డబ్బులు ఖర్చు అయితే మీరు ఒకసారి ఊహించుకోండి. కాళ్ళు పడిపోయినాయి. ఇక అంటారు డాక్టర్లు నడుములో ఇది అయిపోయింది, ఇక గ్యాప్ వచ్చేసింది ఇక అంటారు. మాట పడిపోయింది. దీనికేమో లోపల గడ్డలు వచ్చేసినాయి. తినేదానివా అప్పుడు? ఇక్కడికి రాకముందు తినేదానివా? గంజాన్నం తాగి
ఫస్ట్లో మాటలు పడిపోయినాయి, కాలు చేతులు పడిపోయేది. చేతుల మీద ఎత్తుకపోయినాం మేమే. 2-3 సార్లు వేరే దగ్గర ఎత్తుకపోతే వాళ్ళు ఎవరు రాకపోతే చచ్చిపోతే మన మీద వస్తుంది వద్దులే అని అనుకున్నాం. ఏమన్నది ఇక్కడ పాస్టర్ ఉన్నాడు, దేవుని దగ్గర తీసుకపోతే మన మీద. ఇది ఆగండి, గమనించారా? ఎక్కడికైనా తీసుకెళ్తే దారి చచ్చిపోతే ఎవరిని అంటారు? వీళ్ళిద్దరిని అంటారు. ఆమె తీసుకొచ్చింది వీళ్ళిద్దరిని అంటారు చచ్చిపో అని భయపడ్డారంట. అయినా కూడా ఆ సిస్టరు పాస్టర్ గారు చాలా మంచోడు, టీవీలో చూస్తాను నేను అని పట్టుకొచ్చింది. ఈ రోజు భయపడినాం మేము, మరి మేము బతకదనుకున్నాము, బతకదనుకున్నారు, భయపడ్డారు. ఎందుకంటే కాళ్ళు పడిపోయింది, మాట పడిపోయింది, అన్నం తింటాక లేదు, ఇంకేమి కూతురు నీళ్ళు కూడా పోతారు లోపల. నీళ్ళు తాపినా చాయ్ తాపినా ఏడుపుకరమైన మాటలు చూడాలి. మాకు భయం అనిపిస్తుంది. మళ్ళీ ఈడదానికి వచ్చి డెడ్ బాడీ తీసుకుపోతే మిమ్మల్ని ఎవరు తీసుకుపోమన్నారు? మన మీద కోసం మేము బంధువులంగా చుట్టాలం కాదు, అంత భయపడ్డారు, అంత భయపడినాము. అయితే ఒక్క నిమిషం ఆగండి, ఈ మాటలు వినండి పూర్తిగా. లేవట్లేదు, మాట్లాడట్లేదు, తినట్లేని మనిషిని, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఒక కూతురు ఉంది కానీ ఆమె రానందంట, చచ్చిపోయిందని. ఇక భర్త లేడు, కొడుకు ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ. మరి వాళ్ళ ధైర్యం చేసి తీసుకొచ్చారు. వాస్తవంగా దారిలో కానీ చనిపోతే వాళ్ళ మీదకి వచ్చేదే నిజమే. కానీ ఇక్కడ నాకు దేవుడు ఉన్నాడు, నా దగ్గర యేసయ్య ఉన్నాడు, నాతోనే ఉంటాడు. ఆమె మాట లేదు, కుర్చీలు కూర్చోబెట్టారు, అసలు జారిపోతుంది. నాకు మాట్లాడదని తెలియదు, కాళ్ళు లేవు అంటే అలాగని ప్రార్థన చేశాను అంతే. మరి ప్రభు ఎంత అద్భుతం చేశాడు చూడండి. వాళ్ళిద్దరు ఎవరు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు, అన్న కాదు, చెల్లి కాదు. ఆ గల్లీలో ఉంటారు, అవతల ఒకరు ఉంటారు, యువతల ఒకరు ఉంటారు, వాళ్ళకి అమ్మకి సంబంధమైన వాళ్ళు కాదు. ఇక ఇక్కడ అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళని తీసుకుని వచ్చారు. మొత్తంగానే ఆ వారంలోనే మాట వచ్చిందంట, ఆ వారంలోనే కాళ్ళు వచ్చేసి నడుతుంది. నడుబమ్మ ఒకసారి నడు. ఎంత చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. సపోర్ట్ లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. 2వ వారంలో వాకర్ పట్టుకొచ్చింది, 2వ వారంలో కదా, 2వ వారంలో వాకర్ పట్టుకుని వచ్చింది. కానీ ఇప్పుడు వాకర్ కూడా లేదు. చప్పట్లు కొడదామా? కొట్టండి, ఆగదు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడండి, నాలో ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు కదా. దిక్కు లేని వాళ్ళకి దిక్కు అంటాడు కదా, అది బైబిల్ నెరవేర్పు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టబడరండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ కష్టం, ఆమె ఒక ₹10 కూడా దేవుడికి ఇవ్వలేని స్థితిలో ఉంది ఆవిడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. రెండు సార్లు ఆపరేషన్ అయింది. కొంచెం అయిందా, పెద్దగా అయిందా? పెద్దగానే అయిందండి. మరి అన్ని కొంచెం కొంచెం చేపిస్తామంటే 2 సార్లు ఏమైనట్టు? అసలు ఏమైంది? అసలు రోగం ఏంటి? రోగం అంటే ఇక్కడ మోకాళ్ళ కాడ కొంచెం కీళ్ళు బాల్ ఉంటుంది, ఆ బాల్ కొంచెం ఆపరేషన్ జరిగింది మోకాళ్ళ దగ్గర. ఇప్పుడు అర్థమైంది. దాని వల్ల నడవలేకపోతున్నాడు. ఇప్పుడు ఏ ఊరు మీది? మచిలీపట్నం అండి. మరి రేపు అంటే ఆపరేషన్ అయ్యి ఎన్ని రోజులైంది ఇప్పటికి? ఆపరేషన్ అయ్యి ఎంతకాలం అయింది? ఒక 15 రోజులు అయిద్దండి. అక్కడ రాలేడండి మనిషి. రాలేరా? సరే, ప్రార్థన చేద్దాం. నీకు చేయనా ఇప్పుడు? ఆయన చేయనా? ఆయనకేనండి. ఉన్నాడు అక్కడ? ఉన్నాడు. ఇవ్వండి, ఆయనకి ఇవ్వండి. ఆయనకి ఇస్తానండి. అమ్మా, కాలుకి బాగా ఇబ్బంది ఉందా? అయ్యారు కాలు ఇంటి స్నేహితులు సార్ ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేస్తే కుట్లు అట్టగా ఉన్నాయి, ఇంకా కారత చేయండి. ఆపరేషన్ చేసి 40 రోజులు అవుతుంది, అది ఇంకా కారతనే ఉంది అయ్యారు. సరే, ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రములు. నీ కుమారుని దాసుని బట్టి మీ కృతజ్ఞతలనైనా అద్భుతం చేయండి. ఈ కుమారునికి ఉన్న శోధనలు అన్నీ తొలగించి ఆ చీమకారితో ఆ కుట్లు మానపోవటం ఇవన్నీ స్వస్థత ఇవ్వండి యేసునామములో, ఆమేన్. హలో అమ్మ, చెప్పండి అమ్మా. స్తోత్రం తండ్రి. కాళ్ళు నొప్పులు, భుజాల నొప్పులు తగ్గించండి, అద్భుతం చేయండి, ఆమేన్.
దయచేసి గమనించండి, ఈ చక్కటి వాతావరణంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్య బలమైన కార్యాలు చేయబోతున్నారు. ఎవరైతే ఆ సమస్యల్లో ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేయించుకునండి. మరి తండ్రి గొప్ప అద్భుతాన్ని చేయనై ఉన్నారు కనుక దయచేసి మాతో సహకరించండి. దేవుని వాక్యంలో నుంచి కూడా మీతో నేను కొద్దిగా మాట్లాడాలని కూడా ఆశపడుతున్నాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, వందనాలు. చెప్పండి అయ్యా. ఓకే, కళ్ళు మూసుకో. స్తోత్రములు తండ్రి, ఆశలు బట్టి ప్రార్థిస్తున్నాము. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్న కుమారుని దర్శించు, అద్భుతం చేయండి యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి, మరి సమస్యలు ఉన్నటువంటి బిడ్డలు మీరు ఫోన్ చేయండి. ప్రభు కార్యము బలంగా జరిగించనే ఉన్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనకి బలమైన కార్యాలు ఆయన చేయని ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా ఈరోజు ఎంతమంది అయితే మీరు ప్రార్థన చేయించుకోవాలని ఆశతో ఫోన్ చేస్తారో మీకు దేవుడు ఖచ్చితంగా మేలు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అమ్మా, త్వరగా చెప్పండి తల్లి, త్వరగా చెప్పండి. అమ్మా, కాళ్ళు షుగరు, కాళ్ళు నొప్పులు ఎన్నో ఉన్నాయండి నాకు బాధలు. ఉన్నాయి అమ్మా, ఎన్నో ఉన్నాయి కదా. ఉన్నాయన్నీ చెప్పమ్మా. అయ్యారు చనిపోయారు, నేనే ఉన్నాను. అయ్యా ప్రార్థన చేయండి. లోదరన్ పాస్టర్ గారు భార్యనండి నేను. లోదరన్ పాస్టర్ గారా? ఏ ఊరమ్మా మీది? తణుకు దగ్గరండి. కళ్ళు మూసుకు తల్లి, ఏడవకూడదు. ప్రార్థిద్దాం. యేసయ్య తల్లిని దర్శించండి. శరీరంలో చాలా సమస్యలు ఉన్నాయి తల్లి. ఎంతో ఆశతో ఈ ప్రోగ్రాం చూసి దైవజనులు ప్రార్థిస్తే నాకు మేలు జరుగుతుందని ఆశపడుతున్నారు. అద్భుతం చేసి తల్లిని దర్శించండి. ఆమెలో ఉన్న బలహీనతలు, ఆ నొప్పులు యేసు క్రీస్తు నామములో పూర్తిగా విడుదల. తల్లిని విడుదల పరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా, వందనాలు తల్లి. దయచేసి గమనించండి, మీరు ఎవరైనా మాట్లాడదలుచుకున్నట్లయితే చక్కగా అర్థమయ్యేటట్లుగా మాట్లాడండి. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు మేలు చేస్తారు. ఆయనకి ఏది అసాధ్యమైనటువంటిది లేదు. మరి ఈరోజు ఏ స్వాశ్రయ పర్వంలో జరుగుతున్నటువంటి క్రియలు, ఆత్మ కార్యాలు మీరందరూ కళ్ళారా చూస్తున్నందుకు దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు, అమ్మా చెప్పండి. నొప్పులు అయ్యారు, అసలు తట్టుకోలేకపోతున్నా, నడవలేకపోతున్నా పాస్టర్ గారు. ఏ ఊరమ్మా? ఏ ఊరు? జగ్గపేట అయ్యారు. అదే చదువుతున్న పాస్టర్ గారు టీవీలో చూసి ఫోన్ చేశాయి గారు. అదేలే, టీవీలో చూస్తున్నావు. రేపు రండి, సరేనా? ఏం పేరు? మీ పేరేంటి? సుజాత గారికి ప్రభు కాళ్ళు మంటలు తట్టుకోలేకపోతాను, బాధలు వస్తున్నాయంట. ప్రార్థిస్తున్నాము, అద్భుతం చేసి ఆ బిడ్డని స్వస్థపరచండి చేస్తున్నాము. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో అమ్మా. అంకుల్ ఏంటమ్మా దైవజనులు పట్టుకుని అంకుల్ అంటున్నావు? చెప్పు, ఏంటి విషయం చెప్పు. మా బాబుకి 9 నెలలండి బ్రదర్. అయితే ఇది మందులు వాడాను, పారాసిటమాల్. చెప్పమ్మా త్వరగా, మీ ప్రార్థన ఒకసారి చెప్పండి. బాబుకి ఫీవర్ వచ్చిందండి, 9 నెలలు. 3 రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నాను. ఏ ఊరు మీది? ఏ ఊరు మీది? గుంటూరు అండి. చక్కగా రేపు విజయవాడ వచ్చేసేమో, అది మంచిగా అయిపోద్ది, సరేనా? స్తోత్రములు. ఈ బిడ్డని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్న మేలు చేయండి. చిన్నబాబు జ్వరం తగ్గించండి యేసునామములో. ఆమేన్. దయచేసి ఎవరైనా, అందరికీ ఫోన్లు కలగపోవచ్చు, ఎందుకంటే ఎంతోమంది ట్రై చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగాక. ఫోన్ కలిసిన బిడ్డలకి చెప్పే విషయము, ఒకవేళ మీకు ఫోన్ కలిస్తే ప్రార్థన చేయించుకోండి. అది ఫోన్లో కూడా ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు కలుగుతున్నాయి, అద్భుతం జరుగుతుంది. ఆమేన్. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి తల్లి, చెప్పండి అమ్మా. సార్, నాకు నడుము నొప్పి 3 సంవత్సరాలు వస్తుంది సార్. అలా కాళ్ళు నొప్పులు. ఊరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుంచి సార్. నడుము నొప్పి అమ్మా మీకు? అవునండి, శృతిలో నొప్పి, ముడుకుల నొప్పి, దిమ్ముల్లో నొప్పి. అయినా ప్రార్థన చేసుకొని లేచిపోతుంటాను.
స్తోత్రం నాయనా. ఈ బిడ్డకి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయగలవా? లేదు, చేసుకుంటాను సార్ ఏదో ఒక రోజు. స్తోత్రం నాయనా, అద్భుతం చేయండి. ఈ బిడ్డను దర్శించండి యేసునామములో ఆమేన్. కాబట్టి ఆ వీడికి ఛానల్గా బాధ ఉంది, అది క్షణంలో తగ్గిపోద్ది. ఈ లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా సరే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆ క్షణంలోనే ఇప్పుడు ఏదైతే వీడియోలో మీరు చూస్తున్నారో ఇప్పుడు మేము పెడుతున్నది అంతా కూడా అప్పటికప్పుడు స్వస్థత పొందుకుని అక్కడికక్కడే సాక్ష్యం ఇచ్చి దిగిపోతున్నారు. వచ్చినప్పుడు బలహీనత వస్తున్నారు, ఆ నిలబడి ప్రార్థన చేసిన అన్నీ తగ్గిపోయిందని చెప్పినా దిగిపోతున్నారు. అది అంతా సెకండ్స్లో జరుగుతున్నాయి. అదే హాస్పిటల్ అయితే మనం సంవత్సరాల కొద్ది వెళ్ళినా టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే ఇక మరీ ఇట్లా పెట్టుకుని వస్తున్నారు చేతులు ఇట్లా. మరి ఇలాంటివి కూడా ఇలా ఓపెన్ అయిపోతున్నాయి. కాళ్ళు ఇలా తిరిగిపోయి చేతులు ఇలా తిరిగిపోయిన వాళ్ళు కూడా సంపూర్ణంగా అప్పటికప్పుడే స్వస్థత పొందుకుని ఇలా ఉన్న చేతులు ఇలా ఓపెన్ అవుతుంటారు. అవన్నీ సాక్ష్యాలు మీరు కళ్ళారా చూస్తున్నారు. దేవుని కనపరచండి. హాస్పిటల్లో ఎన్నో డబ్బులు తగలాడుతున్నారు. ఇగో రోజుకి వచ్చి 9 ప్రోగ్రాంలు వస్తున్నాయి. మనకి 9 ప్రోగ్రాలు రోజుకి. ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 12 గంటల వరకు వస్తున్నాయి. చూసి ఈ ఒకవేళ మీరు రాలేకపోతే ఫోన్పేలో ద్వారా ఫోన్పే నెంబర్లు అయితే అక్కడ లేవు. ఒకవేళ మీరు చేయగలుగుతుంటే ఫోన్పే నెంబర్ ఇస్తాము. ఫోన్పే నెంబర్కి ఫోన్ చేసుకుని ఆయిల్ వాటర్కి ప్రార్థన చేసుకుని స్వస్థత పొందుకోండి. ప్రభు మిమ్మల్ని అద్భుతంగా విడిపిస్తాడు. హలో 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 చెప్పండి. వందనాలు చెప్పండి. సార్ మేము ఒకసారి రత్న కుమార్ మేము తీసుకొచ్చాం సార్ మీ కాడికి. ఎవరిని? రత్న కుమార్ గారు. రత్న కుమార్ అని మీ బాపట్ల జిల్లా. బాపట్ల ఏమైందయ్యా? అదే 2 చేతులు 2 కాళ్ళు పనిచేయట్లేదు కదా సార్ గారు. రత్నకుమారా? గుర్తొచ్చింది. మీకు 5 సంవత్సరాల కదా మీ కాడ తీసుకొచ్చిన నేను. 5 సంవత్సరాల క్రితమా? చెప్పండి చెప్పండి. అదే అయ్యారు అట్లాగే అట్లాగే మనసులో మోసుకుంటానే ఉన్నాను నేను. నువ్వు నీకా రత్నకుమారికా అట్లాగా ఉంటాం? రత్నకుమారి మాడోళ్ళకి. నీ భార్యనా? అదే కూరగాయల వ్యాపారం చేస్తావా? కూరగాయల వ్యాపారం. అవును, ఆటలో కూరగాయలు అమ్ముకుంటా చెప్పాను. అదే అదే రత్న గారు ఇప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాల క్రితం తీసుకొచ్చావు కదా. రోజు టీవీ చూస్తున్నావా? మరి ఒకవేళ సపోజ్ మళ్ళీ ఫోను చేయలేదు, లైవ్లో చేసి అలా చెప్పడం కరెక్టేనా? ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా, లైవ్లో చేసి 5 సంవత్సరాల క్రితం వచ్చాను అని ఇప్పుడు చెప్తున్నావు కరెక్టేనా? అది మేమంటే గుర్తు పెట్టుకుంటాం, వేరే వాళ్ళు అయితే గుర్తు పెట్టుకుంటారు. 5 సంవత్సరాల క్రితం నువ్వు ఫోన్ చేసి బాధపడ్డావు, మీ భార్య బాగానే ఉంది, కాదు కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నట్టున్నాయి, ఆటోలో కూరగాయలు అమ్ముకుంటాను అన్నావు. నాకు తెలుసు చిన్న పరిస్థితి మీది. సరే, అమ్మాయి ఉంది అక్కడ దగ్గర? ఇవ్వండి. ఏడవనే ఏం చేద్దాం మరి? మళ్ళీ రావచ్చు. అదే హాస్పిటల్కి అయితే నెల కాదు వారం వెళ్ళి డబ్బులు కట్టేసి వస్తారుగా. అలా పెట్టుకుని ఉంటామేంటి? కుంటోళ్ళు నడుస్తుంటే గుడ్డోళ్ళు చూస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే 5 సంవత్సరాల క్రితం వచ్చానని చెప్తున్నావు. మరి తీసుకున్నావు రావచ్చు కదా మళ్ళీ ఒకసారి. ఇలాంటి విజయవాడలో మీటింగ్ జరుగుతుంది, అక్కడికని తీసుకురావచ్చు కదా నెల. నేను అప్పుడు గుర్రం కూడా వచ్చాను. నేను నీతో మాట్లాడతాం కూడా వేస్ట్ చేసి కళ్ళు మూసుకోమన్నా. సో విజయవాడలో మీటింగ్ ఉంది కదా, మీకు దగ్గర అయితే అటు రావచ్చు కదా అంటున్నా. నెల ఒకవేళ హైదరాబాద్ దూరం అయినా కూడా మా దగ్గరికి ఒకసారి వస్తారా? ఎవరైనా వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోతారు. సరేనా? స్తోత్రం నాయనా, ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ అమ్మాయిని మీరు దర్శించండి, కార్యం చేయండి. మీ కృపతో ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఆ యొక్క బాధలన్నీ తగ్గించండి ఇస్తున్నాంలా. రత్నకుమారి ఏం బాధలు ఉన్నాయో చెప్పు. ఇక్కడికి ఏ స్టేజ్లో వచ్చాడు తెలుసా? కిడ్నీలకు ఏమో చేసి వదిలేశారండి. చీము వచ్చేస్తున్నాం కదా. నువ్వేనా? ఈయన ఇంకా చచ్చిపోతున్న టైం అది. ఇంత కాలు ఇంత చెయ్యి అయిపోయింది కదా. కాలుని బతకరాని నమ్మకం లేదు కూడా సార్. ఇక్కడ చూడండి, నేను హాస్పిటల్కి 3 సంవత్సరాలు వచ్చారు కాబట్టి 3 సంవత్సరాలుగా హాస్పిటల్ తిరుగుతున్నాడు. కిడ్నీ ప్రాబ్లం. ఈ అచ్చుకుంటా పోవడం అంటే బాగా ఖర్చు అయిందంటే మొన్న మళ్ళా దవాఖానకు తీసుకుపోయారు మా కొడుకును. నెల 15 రోజులు ఉన్నాము. అంతా చేసినాం అమ్మ. ఒకటేనండి, ఈయనను తీసుకొచ్చినప్పుడు ఒక శవాన్ని తీసుకొచ్చారా? మీ తండ్రి అయినా? తండ్రా?
ఒకటేనండి, ఈయన దగ్గర ఏమీ లేదు. ఇక్కడ ఆపరేషన్ చేశారా? చేశారు, పైపు పెట్టిర్రు, అంత సీము మొత్తము సీముగా రక్తం వెళ్ళిపోవుడు. అన్నం తిన్నుడు లేదా? లేదు. ఎంతకాలం తినలేదు? 2 నెలలు తినలే. ఈయన ఏంటండి, ఈ చీము కారిపోతుంటే ప్యాక్ చేసి పెట్టారు, 7కి వచ్చి అక్కడ పట్టారు అంతే. ఇక్కడ కొంతమంది సజ్జిబులను కూడా తెచ్చారు, అది కూడా దేవుడు కార్యం చేశాడు. చప్పలు కొట్టండి. ఈయన్ని 2 నెలలు ఫుడ్ నీళ్లు ఏమీ లేవు. ఇక్కడ నుంచి చీమి ఎట్లా కడుతుందయ్యా? చీమి వాసన, చీమి కారిపోతుంది కిడ్నీలో నుంచి. పైపులు వేసి వదిలేశారంట. చీమి 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 నన్ను అక్కడ వదిలేసారు సార్. అక్కడికి వెళ్ళి తెచ్చి ఇంటికాడ వదిలేసారు. ఈయన ఇంత చిన్న ముఖము, శవం లాంటిది, ఒక చిన్న ముఖము, చిన్న కాలు, చిన్న చేతి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వచ్చాడు, ప్రార్థన చేసి పంపించాను. మళ్ళీ శనివారం వచ్చాడు. ఇక చీమ ఆగిపోయిందమ్మా. ఆనాడు శనివారం నాడు ఇంత అన్నం తిన్నాడు. ఇక్కడ అన్నం తిన్నాడు. ఆడ నుంచి ఇంటికి పోయినాక అన్నం తిన్నాడు. అంతకు ముందు కారం అస్సలే తలగనియడు. ఇప్పుడు బాగా లావుగా అయ్యావుగా, మంచిగా ఆయన తింటున్నా నడుస్తున్నావు. నువ్వు బ్రతుకుతావని ఒక్క పాయింట్ అని ఉందా నీకు? దేవుని నమ్ముకున్నా సార్. ఈయన అన్నాడంట, అమ్మా గాంధీ తీసుకుపోమని ఎవరో చెప్తే అన్నాడంట. టీవీలో చూసి, అమ్మా ఏమన్నావు మీ కూతురు? టీవీలో చూసి అక్కడ హాస్పిటల్కి పోయిపోతే జగిత్యాల పోయినా. జగిత్యాలకి వెళ్ళి కొట్లకి వచ్చిన కర్మర్ పోతే ఇక్కడ ఉస్మాన్ హాస్పిటల్కి పోయామని చెప్తే నేను వచ్చిన సపడాగా పండబెట్టినాడ ఇంట్లో. పండబెట్టినాక మీకు మంచాల పడి టీవీ చూసావు? టీవీలో వాక్యం పెట్టారు. అలా నమ్ముకున్నావా? అంతకుముందు నమ్ముకున్నాము, మధ్యలో వదిలేస్తావు. నేను చెప్తానండి, ఆయన టీవీలో ఎప్పుడైతే చూసాడో ఒకటి అన్నాడు, నేను హాస్పిటల్కి ఎక్కడ ఆయన నన్ను బతికిస్తాడు తీసుకెళ్ళండి అన్నా అంట. నిజమేనా? నీకంతా తెలుసు? అప్పుడు నేను అక్కడ తీసుకుపోతా అంటే తెలియదు సార్. అక్కడ తీసుకుపోతా అంటే హాస్పిటల్కు ఉస్మానికి తీసుకుపోతా అంటే నేను ఎక్కడ పోను, నేను ఇక్కడికే పోతా, హైదరాబాద్ చర్చికి పోతా. ఇక్కడికి వచ్చినందుకు మేలు అయిపోయిందా? ఇక్కడ వచ్చిన పండుగ నీళ్ళు చల్లేరు రమ్మంతే. అది నీళ్ళు చల్ల పాతది. నీళ్ళు చల్లే వరకు నాకు కొద్దిగా మేలకు వచ్చింది. అప్పుడు ఏమి సోయి లేకుండా నాకు. అర్థమైందా? తెలియదు, ఖాళీ లేదు, వీక్ అయిపోయి మొత్తం. అప్పుడు కొద్దిగా పానం అన్నది ఎగిరింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఇక్కడికి రాకపోతే ఆ ఒక్క రోజు 2 రోజుల్లో చచ్చిపోతుండే అమ్మాయిగా. అంతా అయిపోయింది. 2 నెలల ఫుడ్ లేదు, చీము కారిపోతుంది. 2 కిడ్నీలో నుంచి చీము వచ్చేస్తుంది ఇక్కడికి. అలా తీతే చీమంతా. ఆశ లేకుండా నాకు ఆశ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ లేని వ్యక్తులకు యేసయ్య ఈ యేసు ఆశ్రయ పరములో ఆశ కలిగిస్తున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన
చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. కాళ్ళు 2 పని చేయట్లేదు. అయ్యో, ఇప్పుడు వయసు ఎంత ఉంది ఆవిడకి? వయసు ఎంత ఉంటుంది? 30-40 సంవత్సరాలు. బ్రహ్మాండంగా బతికిస్తా. తీసుకురా స్వామి. ఎందుకు వచ్చింది ఇది? 5 సంవత్సరాల క్రితం వచ్చానని చెప్తున్నా. తీసుకురా, మాట అవన్నీ నొప్పులన్నీ తీసేద్దాం. సరేనా? గుర్రం కూడా వచ్చేసి అక్కడికి. మీకు ఎందుకు, ఇక్కడైతే కొంచెం ఫ్రీ ఉంటుంది కదా. విజయవాడ అంటే మళ్ళీ అదంతా ప్యాక్ అయిపోయి నా తెప్పలు ఉన్నాయి. సరేనా? దయచేసి గమనించండి. మాట లేని వాళ్ళకి మాట వస్తుంది. ఇప్పుడు ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం వచ్చారని నాకు గుర్తుంది. ఎందుకంటే ఆయన చాలా భార్యని బాగా కష్టంతో మంచిగా చూసుకుంటాడు, కష్టపడి. హల్లెలూయా. హలో, చెప్పండి అయ్యా. చెప్పండి అమ్మా. వందనాలు తల్లి. చెప్పండి. మా పాపకి తర్వాత థైరాయిడ్ 15 సంవత్సరాల కాడి నుంచి ఉన్నదండి. మెడలు వచ్చేసి పిల్లకి నిద్ర పట్టలేదు. ఏ ఊరు మీది? మాది వైజాగ్ అండి. ఓకే, మీరు విజయవాడ తీసుకురండి అమ్మా. అది మీకు వీలుంటే. స్తోత్రం, అద్భుతం చేయండి. యేసునామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి గమనించండి. మరి మాకు కూడా మీతో మాట్లాడటం చాలా ఇష్టం, సంతోషంగా ఉంటుంది. అయితే మీకు ఏదైతే బాధలు ఉన్నాయో మేము ఆంధ్రాలో విజయవాడలో పెడుతున్నాం, ఇంకెక్కడ పెట్టట్లేదు. అలాగే తెలంగాణలో మన హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడలో పెడుతున్నాము. మరి రోగులకి మాత్రమే ఇది. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. హలో, చెప్పండి తల్లి. చెప్పండి. మా పాపకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉందండి. మీ పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి క్యాన్సర్ ఉంటే విజయవాడ తీసుకురండి అమ్మా. రేపు అక్కడికి వస్తున్నాము. సరేనా? చూడండి ఎంత పొడిగా ఉందో స్టోరీ. దయచేసి రోగులకు మాత్రమే యేసుప్రభు అంటాడు. డాక్టర్ ఎవరికి అవసరం ఉంటే రోగులకే. అందరికీ డాక్టరే. డాక్టర్ ఎవరికి అవసరం? రోగులకు మాత్రమే. మనది ప్రార్థన ఏంటి? రోగాలు వాళ్ళ కొరకే ప్రార్థన. దయచేసి చాలా వాక్యం అంటే మేము ఆదివారం మాత్రమే వాక్యం చెప్తాను. శనివారం కానీ ఇంకెక్కడ స్వస్థత ప్రార్థన వాక్యం ఏమి ఉండదు. దయచేసి ఎంతమంది రోగులు వస్తారో రోగుల కొరకు మాత్రమే ప్రార్థన. దయచేసి గమనించండి. ఆ ప్రార్థన అంటే మరి తలకాయలో గడ్డలు ఉన్నవాళ్ళు, మరి ఎన్నో రకాలుగా శోధనలు ఉన్నవాళ్ళు వస్తున్నారు. హల్లెలూయా. హలో, దయచేసి అలా కాదు. దైవజనులు ఒక అభిషేక్తులు అక్కడ ఉన్నారంటే చిరగబడి దడిచేవాడు. ఒక మాట తీరు కూడా బాగుండాలి. మాట తీరు బాగుండాలి. వాళ్ళని మాట్లాడుతుంటే వాళ్ళ మీద జాలి రావాలి, కళ్ళలో ఆ బాధ రావాలి. కొంతమంది మాట్లాడితే చిరాకు వచ్చేది, అసలు మాట్లాడబుద్ధి కూడా కాదు. దయచేసి ప్రార్థన అవసరత ఏదున్నా చక్కగా నిదానంగా మీ ప్రార్థన అవసరత అర్థమయ్యేటట్లుగా చెప్పండి. మేము ఏదన్నా అవసరమైతేనే మీ ఊరు అడుగుతాం, అవసరం లేదు మాకు మీ ఊర్లు. వీలుంటే విజయవాడలో ప్రతి నెలలో మొదటి బుధవారం విజయవాడ లయోలా కాలేజీలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది ప్రతి నెల. ఆ పరిసర ప్రాంత ప్రజలు అక్కడికి రండి. ఒకవేళ ప్రభుచితమైతే మీరు అక్కడ అందుబాటులో లేకపోతే ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థనలు ఉంటున్నాయి. కేవలం స్వస్థత ప్రార్థనలు, స్వస్థతల కొరకు మాత్రమే రండి. దయచేసి టీవీలో ప్రతిరోజు ప్రోగ్రాం వస్తుంది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల వరకు ఆయా ఛానల్లో ఆరాధన, కలవరి, నిరీక్షణ ఇట్లా వస్తూ ఉన్నాయి. అట్లా మళ్ళీ దయచేసి 12 గంటల వరకు మన ప్రోగ్రాంలు కంటిన్యూగా వస్తున్నాయి. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నామంటే, ఎవరైతే నిరాశతో నేను చనిపోతానేమో, నా భార్య ఇలా నేను చనిపోతాను, నా భర్త ఏంది, నా పిల్లలేదని బాధతో వేదన పడుతున్న వారికి టీవీ ప్రోగ్రాం వస్తుంది. వాళ్ళు చూడగానే నేను కూడా అయ్యగారి దగ్గరికి వెళ్తాను, నేను బ్రతుకుతాను అని ధైర్యం ఉంటారు. వాళ్ళు వస్తారు, సెకండ్లో బాగైపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. మరి దయచేసి 5-6 అవుతుంది. మరి కంగారుగా నెత్తి మీద ఏదో పెట్టుకుని రాకండి. ప్రశాంతంగా వచ్చి ఎంత టైమో నేను ఓపికగా మీ కొరకు ప్రార్థన చేస్తాను.
నా ప్రార్థన మీకు ఫలిస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అసలు దాన్ని అధిగమించి మరి వైద్యాన్ని మించి కూడా మనకి అద్భుతములు దేవుడు చేస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉన్నది అదే. మరి మరణం తప్పించడం యెహోవా వశమై ఉన్నది. రోగములను బాగు చేయటానికే కదా, ఆయన పొందిన గాయాల చేత కదా మనకు స్వస్థత. దయచేసి గమనించండి, వాక్యములో ఏముందో తండ్రి తన సేవకుల నుండి మరి ఈరోజు మీకు మేలులు చేస్తున్నారు కదా. దేవునికి మహిమ కలుగాక. దయచేసి కోమా స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా విడుదల పొందుతున్నారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు విడుదల పొందుతున్నారు. కొంతమందికి వెంటిలేటర్ మీదే డయాలసిస్ జరిగిస్తున్నారు. లాస్ట్ చూపుల పరిస్థితులు అలాంటివి కూడా స్వస్థత కలుగుతున్నాయి. ఆ దేవుడు కృప. నేను వైద్యానికి విరోధుని కాదు, కానీ వైద్యము వికటించినా కూడా దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. అసలు ఆహారం తిననటువంటి వాళ్ళు ఆహారం తింటున్నారు. కొంచెం కూడా శక్తి లేనిటువంటి శక్తి పొందుకుంటున్నారు. అయ్యా దయచేసి గమనించండి, విసిగించడం కాదు. దైవజనులు కనపడ్డారంటే నీ ఇంటి పక్కన పాస్టర్ గారు లేదంటే ఎవరిలాగనో ఏదో మాట్లాడేసేయకూడదు. నీదు దైవజనులతో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఒక ప్రవక్తతో ఒక అభిషక్తులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. హలో తల్లి చెప్పమ్మా, ఏమైంది? అయ్యా సుత్తుల్లోనే 3 సంవత్సరాలు కుతుకులో నొప్పి వచ్చేస్తుందా? కుతుకుల్లో నొప్పి సార్. స్తోత్రం. ప్రియతల్లిని దర్శించండి. కుతుకులో నొప్పి అంటే గొంతుకులో అద్భుతం చేసి స్వస్థత వేస్తున్నాము. ఎవరమ్మ మీది? వైజాగ్. మరి దయచేసి నేను చెప్తున్నా, కట్ చేయమా. వైజాగ్లో నుంచి వస్తున్నారు. వైజాగ్లో ఉంటే వైద్యానికి వెళ్ళట్లేదా? ఎంత దూరమైన వెళ్తారుగా. ఇది ఎంత సెకండ్స్లో పని కదా. వచ్చేసేయండి. రేపు చాలామంది వైజాగ్ నుంచి చేస్తున్నారు. మీ దగ్గర ప్రార్థన పెట్టాలంటే మాకేమో హైదరాబాదు, మీదేమో వైజాగ్ రావాలని ఆశ ఉంది. అయితే సమయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ వీలుంటే వైజాగ్లో కూడా ఒక మీటింగ్ పెడతాం. దేవుడు చిత్తమైతే వైజాగ్లో కూడా మీటింగ్ పెడతాం. హలో, వందనాలు అండి. రేపు పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఏదో జరిగిపోతుందని భయం. ఏ ఊరు బ్రదర్ మీది? కోటరపాడు, కృష్ణా జిల్లా. అరే రండి. ఒకవేళ ఎంతకాలంగా ఉంది ఆ బాధలు మీకు? 2 నెలలు బట్టి. ఓకే, వీలుంటే ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ వీలుంటే మీరు రండి. స్తోత్రం. మీ దాసులు నిద్ర లేక బాధపడుతున్నారు, అద్భుతం చేయండి. మరి ఆ 2 నెలలుగా ఆయనకి నిద్ర లేదు అంటున్నారు. ఎందుకు ప్రభా ప్రార్థిస్తున్నాను, కార్యం చేస్తున్నాములో. దయచేసి నేను ఒక మాట చెప్తా. మనకి నిద్రే లేదంటే టాబ్లెట్తో నిద్ర రానివచ్చు. అయినా కూడా ఇది తేడా అవుతున్నట్టుంది పాపం. కొంతమందికి నిద్రే రాదు. అలాంటి వారికి నిద్ర రావటానికి టాబ్లెట్ ఉంది. కొంతమందికి నిద్ర వస్తుంది కానీ టాబ్లెట్ లేదు. అలాంటిది యేసు ప్రభు వారు మన ద్వారా ఈ కార్యాలు చేస్తున్నారు. దయచేసి చూడండి. హలో చెప్పండి. త్వరగా చెప్పమ్మా తల్లి. మీ అబ్బాయి అయ్యి మాట్లాడుతున్నా, ఫోన్ చేసింది. అక్కడ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు అనుకుంటా. అయ్యగారికి కలుపుతున్నామమ్మ మాట్లాడమని చెప్పట్లేదు అనుకుంటా. దయచేసి. అలాగే కొంతమంది ఆహారం తిననటువంటి వాళ్ళు ఉంటారు. ఆకలి కావటానికి టాబ్లెట్ ఉంది. కొంతమంది ఆహారము పొట్లాలు తినేస్తున్నారు, గుడ్లు తినేస్తున్నారు, చేపలు తినేస్తున్నారు. మరి వాళ్ళకి ఏమన్నా టాబ్లెట్ ఉందా? లేదు. అది మన దగ్గర దేవుడు వరమే ఉంది. అది మనం ప్రార్థన చేస్తుంటే ఒక బ్రదర్ అయితే ఫీవర్ హాస్పిటల్లో పనిచేస్తాడండి. వాళ్ళ నాన్నగారు అతను ఫ్యామిలీ ప్యాకెట్ మిడ్ నైట్ కూడా తినేస్తున్నాడు అండి. వాళ్ళ అమ్మగారు ఏడ్చేస్తున్నారు. ఎంతమంది పట్టుకుని ఆపట్లేదు. ఎవరినైనా కొట్టేస్తాడు, ఎటని వెళ్ళిపోతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి డ్యూటీ చేసుకోవట్లేదు. అలాంటి బిడ్డను పట్టుకొచ్చారు. 4-5 కలిపి పట్టుకొచ్చారు. ఆయన వెళ్ళిపోతున్నాడు. తాగటమో తింటమో. మరి ఆ తల్లి అయితే ఏడుస్తుంది. భర్త లేడు, పిల్లోడు, ఒక కూతురు ఉంది. అయితే ఏడుతుంది, నా కుమారుని ఎవరు బాధ్యత. అప్పుడు చెప్పారు సుదర్శన్ గారి దగ్గర తీసుకెళ్ళాలంటే ఒకళ్ళు అప్పుడు తీసుకొచ్చారు. వీళ్ళు పట్టుకుని కూర్చొని అక్కడ కూర్చొని అన్నాడు. మీరెవరు పట్టుకోకండి, మీరు మాట్లాడుతున్నా అట్లా ఉండండి అని చెప్పినాను. ఈరోజు ఆయన బ్రహ్మాండంగా డ్యూటీ చేసుకుంటే ఇంత లావున అయిపోయాడండి. నేను ప్రార్థన చేసిన వెంటనే వాంతులు అన్నీ అయిపోయి, మోషన్స్ అయిపోయి మళ్ళీ ఇట్లా నార్మల్ అయ్యాడు. ఇవాళ బ్రహ్మాండంగా ఫీవర్ హాస్పిటల్లో జాబ్ చేసుకోండి. అసలు హాస్పిటల్లో జాబ్ అంటేనే భయపడేవాడు. ఫ్యామిలీ ప్యాకులు రాత్రి కూడా ఏ మిడ్ నైట్ అయితే కూడా నాకు ఫ్యామిలీ ప్యాక్ కావాలంటే ఫ్యామిలీ ప్యాక్ ఒక్కడే తినేస్తున్నాడు. అది కూడా మరల కొద్దిసేపటికి కరిగిపోతుంది. మళ్ళీ పగలు తింటున్నాడు, రాత్రులు తింటున్నాడు అండి. అన్నం తిని ఇంత లావు అయిపోయాడండి. మరి అలాంటి వ్యక్తిని నేను నా ప్రార్థన దేవుడు ఆలకించి బాగు చేశాడు. హలో
దయచేసి గమనించండి. మరోసారి చెప్తున్నాను, మీరు ఫోన్ మనస్ఫూర్తిగా యథార్థంగా చేయాలని కూడా చేయండి. మీరు చెడ్డ మనుషులు అయితే చేయొద్దు ఇక్కడ ఫోన్లో, దయచేసి గమనించండి. అయితే ఇలాగా ఎంతమంది జీవితాల్లో ఆ రిపోర్ట్లు కూడా అందనటువంటి వ్యాధులు ఉన్నాయండి మనుషులకి. రిపోర్ట్లు కూడా ఏమి రావట్లేదమ్మా, అలాంటి వ్యాధులు ఉన్నాయి. అయితే దేవుడు బాగు చేస్తున్నాడు. చేతబడుల ద్వారా బాధపడుతున్న బిడ్డలు వస్తున్నారు ఇక్కడికి. ఎక్కువ మంది చేతబడులు అంటే వాళ్ళు అనకూడదు, ఆ బాధలు ఎవరికి చెప్పొద్దండి. రాత్రులు నిద్ర లేదు, పగలు నిద్ర లేదు, తింటే వాంతులైపోవటం, కూర్చోలేరు, నుంచోలేరు, తల అంతా నరకం, చేతులు పోట్లు, గుండెల్లో పోట్లు, నడుములో పోట్లు, ఇలా బాధపడుతున్నారు. ఎన్ని టాబ్లెట్లు వేసినా తగ్గని వాళ్ళు ఇక్కడికి వచ్చి హాయిగా నిద్రపోయామని చెప్తున్నారు. మాకు చాలా సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ రోజు నాడు నేను చెప్తున్నాను, ఎంతోమంది బిడ్డల యొక్క శ్రమలు, బాధలు యేసు ఆశ్రయంలోకి వచ్చి ఇక్కడ వచ్చి విడుదల పొంది వెళ్ళిపోతారండి. 2 వారాలు వచ్చినా 3 వారాలు వచ్చినా అన్న సాక్ష్యమే ఉండదు మన దగ్గర. అంటే వాళ్ళ ఆశతో వస్తే రానే కానీ మామూలుగా నాకు స్వస్థత కలగలేదు, నేను రాలేదు అందుకే వచ్చాను అనేవాళ్ళు ఉండరండి. ఆ తండ్రి నన్ను అట్లా వాడుకున్నాడు. ఆయన కృప, ఆయన చిత్తము, ఆయనకి మహిమ కలుగును గాక. నేను తండ్రి దగ్గర నేర్చుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోతే ఎంత లోటు, ఎంత బాధ. అది వాళ్ళ బిడ్డ అవ్వచ్చు, వాళ్ళ భార్య అవ్వచ్చు, వాళ్ళ భర్త అవ్వచ్చు, వాళ్ళ యొక్క అక్కగారు అవ్వచ్చు, వాళ్ళ నాన్నగారు అవ్వచ్చు, వాళ్ళ అమ్మగారు అవ్వచ్చు. ఒక మనిషి చనిపోతే అంటే అకాల మరణం, ఎంత బాధ అది నాకు తెలుసండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న నా సహోదరి సహోదరులారా, మీరు శ్రమల్లో, కష్టాల్లో, బాధలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. సరే చెప్పమ్మా, ప్రార్థన అవసరం చెప్పమ్మా, టైం వేస్ట్ అవుతుంది చాలా మంది. నాకయ్యా ఇక్కడ పొట్టు కడుపులా నొప్పి. ఇప్పుడు మీ కూతురు పేరు మౌనిక. హల్లెలూయా. మౌనిక, నేను ప్రార్థన చేయకపోతే ఏమయ్యేది ఇప్పుడు ఒక్కసారి చెప్పు. చచ్చిపోతుంది అన్నారు సార్. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండేది ఈ హాస్పిటల్, అది నిమ్స్ లో ఆమెను పెట్టారు. ఫస్ట్ ఎక్కడ చేశారు ఆమెకి డయాలసిస్? ఎక్కడ చేశారు? ఇక్కడ గొంతులో ఇక్కడ చేసారు, చెస్ట్ కాడ, గుండె పక్కన. విను, నేను అడిగింది చెప్పు, కంగారు పడుకో. ఆయన కొడుకు తండ్రి చూడండి పిచ్చివాడైపోయాడు. మైండ్లు పని, 2 కూతుర్లు, ఆమెకి పెళ్ళై 2 పిల్లలు, భర్త పట్టించుకోవట్లేదు. ఏజీ హాస్పిటల్ ఏదో చేశారంట, అది అక్కడే పనిచేస్తాడు ఆయన. చూడండి, ఎవరు మనుషులండి ఇవాళ? ఎవరండి ఒక మనిషిని బ్రతికించేది ఈ లోకంలో? వాళ్ళు ఎవరో నాకు తెలీదు. బోరు నేడుతున్నారు. ఎవరో చెప్పారంట, సుదర్శన్ గారు అని దైవజనుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీ కూతురు బతుకుతుందంటే, నన్ను చూడలేదు, వాళ్ళకి యేసు ప్రభు తెలియదు, వాళ్ళ చర్చికి వెళ్ళలేదు, ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుంది ఆవిడ, నా బిడ్డ బతికితే చాలు. అప్పుడు పొజిషన్ ఏంటి? మాట లేదు, తిండి లేదు, మోక్షం లేదు ఆమెకి. హాస్పిటల్లో ఈ గుండెల దగ్గర చేశారంట ఫస్ట్. తర్వాత ఎక్కడ చేశారమ్మా? ఇక్కడ గజ్జలలో చేశారు, గగ్గల్లో పెట్టారంట. ఏది? డయాలసిస్. బాగా వినండి, గగ్గల్లో పెట్టారు. ప్రాణం ఉంటుందా? తర్వాత ఎక్కడ పెట్టారమ్మా? మళ్ళీ పని చేయదని పొట్ట కట్ చేసిర్రు. ఇక్కడ పని చేయలేదు, ఇక్కడ పని చేయలేదు, పొట్ట కట్ చేసి పొట్టలో పెట్టారంట. అది కూడా పని చేసిందా? అది కూడా ఫెయిల్ అయింది. వినండి, బాగా వినండి. ఇక నేను బతకనమ్మా అని ఏడుస్తుంటే నేను మస్తు ఏడ్చి వినండి. నిర్మల గారు ఆగండి. ఇన్ని బాధల్లో ఉండి తిండి లేదు, నీళ్లు లేవు, మోక్షం ఎన్ని రోజులు మట్టి రావట్లేదమ్మా? అప్పటికి 3-4 రోజులు అయింది, 4 రోజులు అయింది. 4 రోజులు అయిందా మోక్షం రాక? నేను ప్రార్థన చేసేటప్పుడు సంగతి అంతకు ముందుకు రాలేదు. ప్రార్థన నీళ్ళు ఇచ్చినాక వచ్చింది ఒక అర్ధ గంటల. అంతకుముందు ఎన్ని రాళ్ళు రాలేదు మోక్షం? ఎన్ని రోజులు రాలేదు? 4 రోజులు రాలేదు. టాయిలెట్ అసలు రాలేదు. మోక్షం రాకపోయింది 10 రోజులు అయినా పర్వాలేదు అనుకుందాం. టాయిలెట్ రాకపోతే ఎట్లా ఉంటుంది? ఎంతసేపట్లో వచ్చింది మోక్షం టాయిలెట్? మోషన్స్ అర్ధ గంటలో వచ్చింది. టాయిలెట్ కొంచెం 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 స్టార్ట్ అయ్యింది. అప్పటికి ఆ పొజిషన్ ఏంటి తెలుసా? కనీసం ఆ అమ్మాయి మౌనిక మాట్లేదు, తిండి లేదు, నీళ్ళు కూడా తాగలేదు, కడుపు ఉబ్బిపోయింది, మోక్షం రావట్లేదు. ఇనుమ కూడా ఇచ్చారంట. 3 సార్లు ఇచ్చిండ్రు, రాలేదంట. అప్పటికి
ఇక్కడ నేను చెప్పిన నిర్మల ఆమె ఎవరో నాకు తెలీదు, వాళ్ళ భర్తను చూశాను ఇక్కడికి వచ్చాక, పిచ్చోళ్ళగా ఉన్నాడు. నాకు జాలి వచ్చింది, నేను ఫోన్ తీసి నేనే మాట్లాడి నేను ప్రార్థన చేశాను. ఎవరికి నేను మాట్లాడాను, ఇక్కడ ఉన్న ఒక్క మనిషి కన్నా మాట్లాడాను ఎప్పుడన్నా? లేదు కదా. ఆ పిల్ల అంటుంది ఏదన్నా తినమ్మా అంటే జ్యూస్ కొంచెం తాగుదామంటే దమ్ము వచ్చేస్తుంది కదమ్మా. అవును, దమ్ము వస్తుంది. ఇప్పటి వరకు సంవత్సరాలు అయిపోయింది ఆమె పండ్లు తినది, జ్యూస్ తాగది. ఇలా విన్నారా ఎంత బాధో కష్టమో చూసారా? ఇటు జ్యూస్ లేదు, ఇటు తిండి లేదు. ప్రాబ్లం అంటారు, హార్ట్ ప్రాబ్లం ఉంది అంటారు, ఈ హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, కిడ్నీల ప్రాబ్లం అంటున్నారు. ఇంకా బతికే ఛాన్స్ 1% అని ఉందా బతుకుతుందని? లేదు సార్. భర్త చూసాడంటే ఇక్కడ వచ్చి కళ్ళారా ఆ నూనె తీసుకెళ్ళి రాశారంట. ఏమైంది అప్పుడు చెప్పమ్మా? నూనె ఎట్లా చెప్పినా అట్లా చేసినా, నూనె కడుపులోకి వేసినా అప్పుడు కొంచెం నయమైంది. ఇక్కడ చేశారు డయాలసిస్, పని చేయలేదని పడేశారు. నాకు వీళ్ళు బాధపడుతుంటే నేను అన్నా, డాక్టర్ గారు మంచోళ్ళేనమ్మా అంటే కావాలని చెప్పాను. అట్లా డాక్టర్ గారు మంచోళ్ళమ్మా, వాళ్ళు ఎలా చెప్తే అలా మనం చెయ్యాలమ్మా, నువ్వు వాళ్ళని ఎదిరించుకో, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ధైర్యంగా ఉండని. ఒక రోజులో ఒకసారి అలా చేసినప్పుడు, అయ్యా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, మీరు మాట్లాడుతున్నారో, అప్పుడు స్వరం కూడా వచ్చేసింది మౌనికకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మౌకని అంటుంది, నన్ను ఇక్కడి నుంచి తీయండి అంటే ఓర్చుకోవాలని చెప్పి అట్లా చేశాక ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మనిషి? నడిచి వచ్చింది అయ్యగారు. మౌనిక నేను మంచోడా? పిల్ల బతుకుతావు అనుకున్నావా, చచ్చిపోతావు అనుకుంటున్నావా? నీ మీద నమ్మకం పెట్టుకొని వచ్చిన. మరి అంత పెద్ద నిమ్స్ హాస్పిటల్ మీద నమ్మకం లేదా నీకు? లేదు. మన ప్రార్థనే మంచా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? వెళ్ళలే. యేసయ్య అంటే తెలుసా? తెలుసు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు తల్లి. ఇప్పుడు నువ్వు బతుకుతావా, చచ్చిపోతావా? ఇంకా బతుకుతాను నమ్మకం. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడే నన్ను చూసావా? ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు చూస్తున్నావా? ఫోన్లో మాట్లాడతా కదా నేనే. ప్రైజ్ లార్డ్. ధైర్యం వచ్చేసింది. అక్కడైతే అమ్మా అట్లా ఏం తినకుండా అట్లా పడుకుండిపోవటమేనంట పాపం. పొట్ట కోసి 1.5 లీటర్న్నర నీళ్ళు లోపలికి ఎక్కితే ఆ పిల్లలకు ఉంది 1.5 లీటర్న్నర నీళ్ళు పొట్టలో పెట్టాలని పొట్టలో పెట్టారా నీళ్ళు? అప్పుడు నరకం అనిపించావు కదా. చూసారా, విన్నారా? ఇది అండి ఎంత మంచి చూడండి. అలా హాస్పిటల్ కంటే నేను కాదా అవునా? చప్పట్లు కొట్టి చెప్పండి గట్టిగా. ఇక్కడ డాక్టర్లు ఉండొచ్చు, ఇక్కడ డాక్టర్ గారు ఉండొచ్చు, హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. నేను ఎవరికి వ్యతిరేక కాదు. మనం కూడా ఏదన్నా అవసరం ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం, కాదన్నట్లేదు. మౌనిగా మంచిగా ఉండు, ఓకేనా? నేను చెప్పాను కదా, నువ్వు బయటికి తీసుకొస్తా, మంచి చేస్తా అని చెప్పాను కదా, వచ్చేసావు కదా. అసలు ఇది అంతా దేవుడే మొత్తం. ఇప్పుడైనా చర్చికి వెళ్ళి మౌనిగా, మీ ఆయన విడిచిపెట్టినా కూడా విడిచిపెట్టే, దేవుని మాత్రం పట్టుకో. అమ్మా నిర్మలమ్మ, సంతోషం ఉందా, బాధ ఉందా? ఇప్పుడు యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుస్తుందా? అప్పుడు తెలవలేదు కదా. అంటే ఇప్పుడు అద్భుతం జరిగింది అలా తెలుస్తుందా? నేను ధైర్యం చెప్పిన. ఏడుస్తుంది ఆ మనిషి, మాటలు లేవు, ఏడిపోయి. చప్పట్లు కొట్టాలి గట్టిగా. నేను మరోసారి చెప్తున్నా, నేను హాస్పిటల్కి విరోధిని కాను, మెడిసిన్కి విరోధిని కాను. కానీ ఏ మెడిసిన్ మిమ్మల్ని స్వస్థపరచదు. ఇలాంటి పెద్ద వ్యాధిలో నేను మాట్లాడుతున్నప్పుడే ఆమె బాగైపోయింది. నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా? వాళ్ళు ఎన్నాళ్ళుగా ఈ హాస్పిటల్ తిరుగుతున్నారు, 2 సంవత్సరాలు తిరుగుతున్నారు. కొడుకు లేడు, 2 కూతుర్లే, అల్లుళ్ళు పట్టించుకోలేదు. ఆ పెద్ద ఆయన గెడ్డం పెంచి ఎలా ఉన్నాడు, రోడ్డు మీద ఒక పిచ్చివాడి కంటే దారుణంగా ఉన్నాడు కదా. నాకు అనిపించింది, అమ్మ కానుక పంపించావు కదా, ఎలా వచ్చింది తల్లి అని అడిగితే ఆమె ఏడుతుంది, నేను ఏడుస్తున్నాను. ఎలా తెచ్చావు తల్లి, ఎక్కడి నుంచి చుంటా ఇస్తా పాస్టర్ అయ్యా నీకు అయ్యా అంటుంది. వద్దు కానీ ఎలా ఇచ్చావు ఈ కానుకంటే ఆమె ఒక బాధ చెప్పింది. నేను నీకు ఇవ్వలేదయ్యా, నేను యేసయ్యకి ఇచ్చాను. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే
ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. కళ్ళు కనపడతలేదు అంటున్నావు కదా, ఎప్పటి నుంచి కనపడతలేదు? ఏమైంది? షుగర్ 300 ఉంది. ఎక్కువ షుగర్ కానీ కళ్ళు కనపడపో సంబంధం ఏముంది కానీ చెప్పు, సరిగ్గా చెప్పు. సూత్రు కానికేమని ఇచ్చావా? ఒకటి ఫ్రీగానేనా? హలో, స్తోత్రమునైనా కానికేమని ఇచ్చావా లేదని అడిగితే దానికి ఏం సమాధానం చెప్పలేదు. స్తోత్రమునైనా కుమారుడికి కళ్ళు కనపడట్లేదంట, ప్రార్థిస్తున్నాం కళ్ళు కనపడేట్టు కార్యం చేయండి. హలో, చెప్పమ్మా. హలో, ప్రజలు అయ్యా, అల్లరితో 5 సంవత్సరాల నుంచి బాధపడతా ఉండయ్యా, పేరు చేస్తారని. ఏమైంది? అలర్జీ. ఎలర్జీయా? అవునయ్యా. అలర్జీ అంట. ఎక్కడ నుంచి, ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచా? ఏం పేరు మీ పేరు? నయ్యాలి. వచ్చారా మీరు ఇక్కడ? రాలేదు కదా? ఇప్పుడే చూస్తున్నామయ్యా టీవీలో. వస్తాను. ఒక అమ్మగారు, మార్తమ్మ గారు అని వాళ్ళ కుటుంబం అంతా మొన్న వచ్చారు. వాళ్ళు చాలా ఆశపడుతున్నారు. మేము హైదరాబాద్కి వచ్చారు ప్రార్థన చేయించుకుంటాక, కుమారుల గురించి, కుటుంబం గురించి వాళ్ళు. అలాగే మేము రావదలుచుకున్నాము. మేము వీలుంటే మీటింగ్ కూడా పెట్టాలని ఆశపడుతున్నారు వాళ్ళు, పెద్ద మీటింగు బెంగళూరులో. చూద్దాం, ఒకవేళ ప్రభు చిత్తం అయితే నేను వస్తానులే. మరి సంవత్సరాలు పెరిగిపోయినాయి. 2 సంవత్సరాలు ముందేమో 4 అన్నావు, ఇప్పుడు ఆ 2 సంవత్సరాలు పెంచేసావు. అయినా కూడా నువ్వు రావంటావు, నన్నే రమ్మంటున్నావు. సరే తల్లి, స్తోత్రం. నా తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్న అయ్యమ్మ గారిని బట్టి హల్లెలూయా, సహాయం చేయండి యేసునామములో. ఆమేన్. నయమి, వందనాలమ్మా. మేమేమో ఒకవేళ వచ్చినా కూడా రహస్యంగా రావటం జరుగుతుంది. ఒకవేళ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు బహిరంగంగా వస్తాము. బెంగళూరులో చాలామంది మా ప్రీబిడ్లు ఉన్నారు. ప్రభు చిత్తమైతే బెంగళూరుకి ఒక మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాం. చెన్నైలో కూడా ఒక మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాం. వైజాగ్లో కూడా ఒక మీటింగ్ పెట్టాలని ఆశపడుతున్నాం. ప్రభు చిత్తమైతే మరి ఏప్రిల్ నెల అయితే సమయం లేదు, కానీ దేవుడు ఒకవేళ అవకాశం ఇస్తే, ఏప్రిల్ నెల అయితే కాదు, ఏప్రిల్ నెలలో 16 తేదీల్లో ఒక మీటింగ్ ఉంది అక్కడ విజయవాడలోనే పక్కన. ఆ ఊరి పేరు నాకు రావట్లేదు. ఓకే, నేను చెప్తాను వీలుంటే. హలో, చెప్పండి. వందనాలండి, చెప్పండి. నాకే కొంచెము ప్రాబ్లం ఉందయ్యా, గడ్డలైనది కొంత పాత్రము కడ వచ్చి కడ గడ్డలే. ఏ ఊరయ్యా మీది? నాకే మంత్రాలయం పక్కలయ్యా, మాధవరం. మైలువారమా? మాధవరం. అక్కడ విజయవాడేనా? కాదయ్యా, మంత్రాలయం పక్కల మాధవరం. ఓ, మంత్రాలయమా? ఓకే, స్తోత్రములు ప్రభు, నీకు వందనాలు. మహోన్నతుడా, జీవాధిపతి, బిడ్డ గడ్డలు అయితే బాధపడుతున్నాడు, అద్భుతం చేయండి యేసునామములో. ఆ గడ్డలు ఎప్పటి నుంచి అయినాయి? ఎంతకాలం కట్టి ఉన్నాయి ఈ గడ్డలు? 3 నెలల కాడ నుంచి వచ్చినవయ్యా. 3 నెలల కాడ నుంచి వచ్చినవి. హాస్పిటల్కి వస్తే అసలు బాగా లేదు, ఆపరేషన్ చేయాలని అంటుంటారయ్యా. వద్దు. గడ్డలు ఎక్కడెక్కడ వచ్చినాయి? గడ్డలు కిందకి వచ్చినవయ్యా, కింద మనది వచ్చే బాత్రూమ్ కాడ వచ్చినవయ్యా. దా ఇక్కడికి వచ్చే మొత్తం తగ్గిపోతే బాత్రూమ్ కాడికి వచ్చాయి, సరేనా? ఓకే, దయచేసి గమనించండి. ఆ బాత్రూమ్ కాడ గడ్డలు మళ్ళీ చేసిన మళ్ళీ వస్తూ ఉంటాయి. ప్రార్థన చేయించుకోండి, రాకుండా మళ్ళీ రాకుండా ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్ళీ వస్తాయి. దయచేసి గమనించండి. మీరందరూ కూడా రండి, దేవుడు పరిపూర్ణమైన కార్యం జరిగిస్తుంది. మరి దేవునికి ఏది అసాధ్యమైనది లేదు అని సమస్తమును సాధ్యము, బలమైన కార్యములు ప్రభు చేయులాగున. మరి మీరందరూ ప్రార్థన పూర్వకంగా రండి. దయచేసి మేము కూడా ప్రార్థన పూర్వకంగా వస్తున్నాము. ఎంతోమంది మేలు పొందుకోవాలి ఈ పరిచర్య ద్వారా. తండ్రి నాకు ఇచ్చిన ఈ కృపను మీ అందరికీ పంచిపెట్టాలని ఆశపడుతున్నాం.
దయచేసి ఇంకో విషయం, మరి మీరు మీటింగ్ పెడతామంటే ఎంత ఖర్చు ఉంటుందో తెలుసా? ఎల్ఈడీలు, సౌండ్ సిస్టము, మరి ఆర్కెస్ట్రా, అలాగే అదేటమ్మా ఇవన్నీ కూడా చాలా చాలా ఖర్చులు ఉంటాయి. దయచేసి మీరందరూ కూడా మీరు ఏదో రావటం వెళ్ళిపోవటం అని కాదు, మరి వచ్చి కొంత మీరు రోగులు ఎవరైతే వస్తున్నారో దయచేసి గమనించండి. హలో హలో చెప్పండి అయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. ఊపిరితిత్తు చెడిపోయింది. ఏ ఊరు మీది? ఏ ఊరు? ఖమ్మం. పూర్తిగా తగ్గిపోతాయి రాయ్యా. శనివారం అన్నారా, లేదంటే రేపు విజయవాడ అన్నారా అయ్యా? పూర్తిగా తగ్గిపోతాయి. 1000% గ్యారంటీ ఇస్తున్నా, తగ్గిపోతాయి రాయ్యా. స్తోత్రం నాయన. ఈ బిడ్డను పరిస్థితి అద్భుతం చేయండి, ఆ ఊపిరి సమస్య నుంచి విడిపించండి యేసునామములో. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. అయ్యగారేనండి? అవునండి. నాకు బాధ ఉందండి. త్వరగా చెప్పమ్మా. మళ్ళీ నీకు ఒక డౌట్ పెద్ద ఏదో ఈ టీవీకి నేనే యజమానురాలు, నేను చెప్తేనే డబ్బులతో నువ్వు మాట్లాడుతున్నావు. త్వరగా చెప్పు. త్వరగా చెబుతున్నానండి. బాధ నా ముక్కులో బాధ అండి, ముక్కులో కళ్ళు ఉన్నాయండి. ఆ బాధ ప్రార్థన చేసుకుంటుంటే తగ్గట్లా. నేను ఎవరు చేస్తున్నారు ప్రార్థన నీకు? నేనే చేసుకుంటున్నానండి. తగ్గట్లా టీవీలో చూశాను. ఇప్పుడు రావు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసుకోవచ్చి తగ్గిపోతాయి, హాస్పిటల్కి వెళ్ళకర్లా. సరేనండి. సరే, దేవునికి మహిమ కలుగాక. ఈరోజు కూడా చాలామందికి ముక్కులో కండలు పెరుగుతున్నాయి. ఇదంతా ప్రాబ్లం ఉంటుంది. దయచేసి గమనించండి. ఇదంతా ప్రాబ్లం అంటే ముక్కులో కండాన్ని ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ ఫామ్ అవుతుంది. నా మాట వినండి. నాకు ఇక్కడికి రండి, నేను ఇలా మాట్లాడుతుండగానే చెయ్యి ఇలా పెట్టుకుని మొత్తం ఫ్రీ అయిపోద్ది, మరల లైఫ్లో రాదు. నేను మాటిస్తున్నా. అలాగే ఇప్పుడు ఇందాక ఒక సహోదరుడు చెప్పి మోక్షం కాడ గడ్డలు ఉన్నాయని, అది దాన్ని ఏమంటారు కదా, అవి తయారయ్యి గడ్డలాగా తయారయ్యి మోక్షంకి ఇబ్బంది, ఫైల్స్ అంటారు. దయచేసి ఆ ఫైల్స్ కూడా ప్రార్థన చేస్తాము, చక్కగా క్లియర్ అయిపోతుంది యేసుక్రీస్తు నామములో. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. యూట్యూబ్లో ఇవన్నీ కూడా బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్ అని చెప్పేసి మీరు చూసుకోండి. యూట్యూబ్లో ఇవన్నీ మీకు కనబడతాయి. చక్కగా మీరు వాళ్ళకి కూడా జరిగినప్పుడు నాకెందుకు జరగదని ఆశ విశ్వాసంతో దేవుడు కార్యం చేయబోతున్నాడు. బలమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు, చేస్తాడు కూడా. ఆమేన్. హల్లెలూయా. దయచేసి మరి ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూశారు, ఎంతోమంది ఫోన్లు చేశారు. మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ముగింపులోకి వచ్చాము. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ అవసరతలను బట్టి మీరు ఫోన్ చేయండి. మరి ఇక్కడున్న ఆ నెంబర్లు మీరు చూస్తున్నారు కదా, ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. ప్రభు బలమైన కార్యము మన పట్ల జరిగించనై ఉన్నారు. పూర్తిగా రోగములతో బాధపడుతున్నవారు, చేతబడులతో బాధపడుతున్నవారు, మరి అలాగే దురాత్మలతో బాధపడుతున్నారు, తాత మొత్తం శాపములతో బాధపడుతున్నటువంటి వారు, దయచేసి కొన్ని పరిస్థితుల్లో ఉన్న సమస్యలు ఉన్నటువంటి వారు విడుదల కొరకు మీరు ప్రార్థన చేయించుకోవటానికి ఫోన్ చేయండి. ఈ నెంబర్లకి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఎంతమంది వచ్చారు కదా మీరు? 2 కిడ్నీలు. అది మీరు ఎవరా? రత్తయ్య. రత్తయ్య. ఓ మై గాడ్, అందుకే మీ భార్య నవ్వుతుంది. ఆమేన్. ఎట్లున్నాడు మీ ఆయన ఇప్పుడు? చాలా మిలిటరీ మ్యాన్ కదా, సిఆర్పి మ్యాన్ రత్తయ్య గారు. చాలా టెన్షన్లు వచ్చారు ఆ రోజు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఎట్లున్నారు బ్రదర్ మీరు? ఇప్పుడు బాగానే ఉన్నాం సార్. బాగున్నారా? లాస్ట్ తలనొప్పి అంత తగ్గిపోయిందా? ఇంకా నడవలేదు. నాకన్నా స్పీడ్ నడుస్తున్నాడు ఇప్పుడు. లాస్ట్ మంత్ లో నడవలేకుండా ఉన్నాడు. ఆయన నడవలేక ఉన్నాడు కదా, నీకంటే స్పీడ్ నడుతున్నాడా? రత్త గారు సిఆర్పిలో పని చేస్తారు, పట్టుకోండి. ఇప్పుడు మీరు సాక్షి మీదకి వచ్చారా? చెప్తా. అయిపోయినా
ఇప్పుడు మీరు అప్పుడు వచ్చారు కదా డయాలసిస్ ఏదో పర్లేదా దేవుడు అప్పుడు చాలా వీక్ గా మీ గురించి నేను చాలా చెప్పాను అవన్నీ ఓకేనా దేవుడి దయ వల్ల ఆ మాట కూడా మాట్లాడుతాను చెప్పాను మీ భర్త గురించి త్వరగా చెప్పు చాలా బాగున్నాడు అప్పుడు కన్నా లాస్ట్ మంత్ కన్నా కానీ ఇప్పుడు బాగున్నాడు ఓకే దేవుని స్తోత్రం అంటే ఎంతకాలంగా ఉంది ఆయనకి ఆ ప్రాబ్లం 15 నెలల నుండి డయాలసిస్ 15 సంవత్సరాలు 4 నెలల నుండి 15 నెలలో ఓకే చాలా నిరాశతో వచ్చారు చాలా అసలు అన్నం తినకపోయేవాడు కాదు ఇప్పుడు బాగానే తింటున్నాడు తలనొప్పి ఉండేది అసలు ఇప్పుడు తలనొప్పే లేదు ఇక్కడ గడ్డల్లాగా ఉండేవి అసలు గడ్డలే లేవు అప్పుడే పోయినాయి ఎక్కడ ఉన్నాయి ఆ గడ్డ 7 గడ్డలు ఉన్నాయి అవును అక్కడ ఏం గడ్డలు అన్నారు అవి సంబంధించి అన్నారు మీరు అన్నారు అట్లా ఏం కాదు టీవీ లేదు ఏం లేదు ఇప్పుడే తగ్గిస్తా అప్పుడే తగ్గినాయి అప్పుడు ప్రేయర్ చేసినప్పుడు బ్రదర్ డ్యూటీ కూడా మానేస్తారంటండి సిఆర్పిలో ఎక్కడ చేస్తారు డ్యూటీ జమ్మూ కాశ్మీర్లో పిల్లలు భార్య ఇక్కడ ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో సిఆర్పిలో పనిచేసి ఇక ఈ డయాలిసిస్ ఈ బాధలు తట్టుకోలేక ఇక్కడికి వచ్చారు ఇక్కడేమో గడ్డలు ఆహారం తినకపోవటం నిరాశ ఒంట్లో శక్తి లేకపోవటం ఉంటే బ్రదర్ రతయ్య మీరు బాధపడకండి నేను మంచిగా చేస్తా ఆ గడ్డల గురించి ఒక గడ్డ తీసారు కూడా 2 గడ్డలు వస్తాయి 2 తీస్తే 4 వస్తాయి చెప్పాను కదా ఆ హాస్పిటల్కి వెళ్ళొద్దు తీపిచ్చుకోవద్దు నేను మంచిగా చేస్తున్న మాట ఇచ్చాను ఓకే అంతా అయిపోయిందా ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే హ్యాపీగా వెళ్ళిపోండి సిస్టర్ మీరు బాగా ఏడ్చారు కదా సిస్టర్ మైకెట్ అప్పుడు ఎందుకు ఏడ్చారు అసలు ఏమీ తింటలేదు నడవట్లేదు ఏం చేయాలి వెనక ముందు ఎవరు లేరు కదా ఎవరు లేరు మీకున్నారా నాకు ఎవరు లేరు ఎవరు పట్టించుకోరు పిల్లలు ఎంతమంది మీకు 2 అమ్మాయి అబ్బాయి ఓకే దేవునికి స్తోత్రం 2 అమ్మాయిలు అబ్బాయిలు ఆయన చూస్తే అట్లా ఉన్నాడు డ్యూటీ లేదు డ్యూటీ మానేసి ఈయనకి ఎవరు లేరు ఆయనకి ఎవరు లేరు చాలా నిరాశతో బాధతో ఉన్నారండి లాస్ట్ అందరికి తగ్గే వరకు ఉన్నారు ఇంతో ఎక్కువ మాట్లాడి సంపూర్ణంగా మరి బాగా అయినట్టే యేసయ్య నామములో ఆమేన్ ఓకే ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును దేవుని స్తోత్రము అందరికి వందనాలు యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు విడుదల పొందుతున్నారు ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి గుర్రంగూడ హైదరాబాద్.